వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పంట మార్పిడి ఆవశ్యకత, సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై విస్తృత స్థాయి సదస్సు నిర్వహించారు. వాతావరణ మార్పులకు తోడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల నేల సారం తగ్గిపోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రాణాంతక క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్న నేపథ్యంలో సేంద్రియ ఎరువులు వినియోగించాలని శాస్త్రవేత్తలు సూచించారు. వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండించాలని వీసీ అల్దాసు జానయ్య వివరించారు. మిల్లెట్స్ సాగు వైపు ప్రభుత్వం, వర్సిటీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కోరారు. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరానికి మించి పండిస్తున్నాం. అదేవిధంగా పప్పు దినుసులు, నూనె గింజలు మన అవసరాలకు సరిపోలో కనీసం 30% కూడా పండిస్తలేము. కూరగాయలు సగానికి సగం తక్కువ మనం పండిస్తున్నాం. బయట నుంచి ఆధారపడ్డాం, బయట దిగుమతుల మీద. అవసరానికి మించి అవసరం లేనిది ఎక్కువ పండిస్తున్నాం. మన అవసరాలకు అనుకూలంగా ఉన్నది అతి తక్కువ పండిస్తున్నాం. సో ఇవన్నీ ఒక పెద్ద కాంప్లెక్స్ సమస్య. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే మనం పంట మార్పిడిని ప్రోత్సహించాలి. దానికి రైతాంగం ఏం కోరుకుంటున్నారు, దానికి అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పంటకైతే ధర వస్తుందో ఆ పంటకి వైపే పోతున్నారు. కాబట్టి కొంచెం మిగిలిన పంటలలో కూడా ఎట్టి పరిస్థితులలో ధర నిర్ణయం చేసి ఆ ధరను రైతుకు వచ్చే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా రైతు పండించడానికి సిద్ధపడతాడనేటువంటిది వాస్తవం. మిగిలిన మిల్లెట్స్ కానీ, పప్పు దినుసులు కానీ, మిగిలిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఎక్కువ పరిశోధన చేసి దిగుబడి వచ్చేటటువంటి విత్తనాలను మనం అందించగలిగితే ఖచ్చితంగా మిగిలిన పంటల వైపు రైతులు ఖచ్చితంగా పోతారనేటువంటి మాట తెలియజేస్తూ ఆ దిశగా యూనివర్సిటీలకు కూడా ఆలోచన చేయాలి.